ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తి మంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యెషయా గ్రంథంలో నుంచి 25వ అధ్యాయము 12వ వచనము. మోయాబు నీ ప్రాకారములు గల పొడవైన కోటలను ఆయన కృంగ గొట్టును, వాటిని నేలకు అనగద్రొక్కి దూదిపాలు చెయ్యను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును, వాటిని నేలకు అనగద్రొక్కి ధూళిపాలు చేయనంటున్నాడు. నిజమేనండి. ఎందుకంటే శత్రువు ఆయన ప్రాకారములు, శత్రువు యొక్క బలము మరి మన దృష్టిలో చాలా బలంగానే ఉంటుంది. అంటే అపవాది తీసుకొచ్చే శోధనను, అపవాది తీసుకొచ్చే బాధ, మరి కృంగుదల, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనిషికి దృష్టికి చాలా భయంకరంగా ఉంటాయి. కానీ దేవుని దృష్టికి మాత్రం అవి స్వల్పంగా ఉంటాయి. అంటే ఎంతటి ప్రాకారాలైనా సరే దేవుడు అవి ఎంత పొడవుగా ఉన్నా సరే వాటిని అణగగొట్టగలడు, పడగొట్టగలడు. ఆ ప్రాకారములన్నీ కూడా కుప్పకూల్చగలడు. ఎందుకంటే దేవుని శక్తి ముందు ఆ ప్రాకారములు ఏవి కూడా నిలబడలేవు. మనకు తెలుసు కదా, ఎరుకో కోట గోడలు ఎంత బలమైనవి. ఆ ఎరుకో రాజు కూడా ఎరుకో కోట గోడను చూసుకుని ఎంతగానో అతిశయిస్తాడు. కానీ దేవుడు మాత్రము ఆ ఎరుకో కోట గోడల్ని ఆయనకి స్తుతులు చెప్పించుకుని ఆ ఎరుకో కోట గోడలను ఆయన బద్దలు కొడతాడు. అంత బలమైన దేవుడు ఆయన మనకి కలిగి ఉన్నాడు. మరి అందుకే ఈ లోకంలో చాలామంది ఏంటంటే కేవలం చూసిన బాధకి, వారికి వచ్చిన వేదనని, దాన్ని వారు హైలైట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ బాధే మాకు వచ్చిన బాధ ఇంకెవరికీ రాదు, ఇది మాకు ఉన్న బాధ భయంకరమైన బాధ అని ఆ బాధనే వారు హైలైట్ చేసుకుంటారు. కానీ మిగతా దేవుని గురించి పట్టించుకోరు. ఫస్ట్ దేవుని బలము గనక నీకు తెలిస్తే నీకు వచ్చిన బాధ అది 1% కూడా నీకు ఉండదు. దేవుని బలాన్ని మనం గుర్తెరగాలి, ఆయన బలాన్ని మనం చూడాలి. ఎందుకంటే దేవుని బలము చూస్తే గనక మనం ఏదైనా చేయగలం. ఎంతటి సమస్య వచ్చినా, ఎంతటి ప్రాబ్లం వచ్చినా దేవుని బలం ఆధారం చేసుకుని మనం ముందుకు బయలుదేరగలం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నీ మోయాబు నీ ప్రాకారములు పొడవైనవే కోటలు అయినను అవి దేవుడు అంటున్నాడు కృంగగొట్టును, వాటిని నేలకు అనగదొరుకుని అంటున్నాడు. ఈరోజు నీకున్న ప్రాకారంలో ఎంత బలమైన, ఎంత పొడవైనా సరే దేవుడు కృంగగొట్టి వాటిని ఆయన అనగదొరుకుటకు సంసిద్ధంగా ఉన్నాడు. ఈ గొప్ప వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు రాజా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి, శత్రువు ప్రాకారములు ఎంత బలంగా ఉన్నాయో నా పరమ తండ్రి, శత్రువు ఒక గోడలు నా పరమ తండ్రి మా ముందు ఎంత దృఢంగా ఉన్నాయో నా పరమ తండ్రి. అయ్యా, మేము శత్రువు గోడలను చూడకూడదు నా పరమ తండ్రి, నీ బలాన్ని చూడాలి, నీ బాహుబలాన్ని చూడాలి నా పరమ తండ్రి. అయ్యా, నీ బలమైన హస్తం రెక్కల క్రిందకి నేను రావాలయ్యా నా పరమ తండ్రి. అయ్యా, మాకు వచ్చిన బాధని, వేదనని నా పరమ తండ్రి వాటిని చూసి మేము కృంగిపోకుండా నీ యందు, నీ బలమందు మేము ఆనందించే కృపను మాకు దయచేయండి. ఎంతమంది దీనులు ఎలుపులు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునే దేవుడు నీవేనయ్యా. రాజా, వందనము దేవా, నీకే స్తోత్రములు. ప్రతి ఒక్కరిని నా పరమతాన్ని మీరే ఆశీర్వదించండి, మీరే తోడని ముందు నడిపించండి. అదే రీతిగా నా పరమతాన్ని హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, దీవించి ఆశీర్వదించండి. అదే రీతిగా నా పరమతాన్ని యేసయ్యా అన్ని నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధ దేవుడి నామంలోనే, సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే ఈ ప్రార్థనంతా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.